ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. SSMB 29 నుంచి ఒక క్రేజీ న్యూస్ అయితే ఉంది భయ్య. అదేవిధంగా ఫౌజీ మూవీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఇలాంటి చాలా కవర్లు అయితే మనం చెప్పేసుకుందాం పదండి. ముందుగా మన ఫౌజీ విషయానికి వస్తే ఇందులో సాయి పల్లవి గారు యాక్ట్ చేస్తున్నారని రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి భయ్య. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం సాయి పల్లవి గారిని కన్సిడర్ చేసి ఆమె ఓకే కూడా చేసిందని వార్తలు అయితే క్రేజీగా ఉన్నాయి. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను మూవీ కోసము. అంతకుమించి సాయి పల్లవి గారు యాక్ట్ చేస్తున్నారని క్రేజీ రూమర్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు భయ్య. దీని నుంచి ఇంకా మూవీ టీం నుంచి అఫీషియల్ న్యూస్ అయితే రావాల్సింది. ఈ రూమర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన జక్కన్న చెక్కుతున్న SSMB 29 మూవీ నుంచి క్రేజీ రూమర్ అయితే బయటకు వచ్చింది భయ్య. ఇందులో ప్రియాంక చోప్రా గారు యాక్ట్ చేస్తున్నారనే విషయం మనం అందరికీ తెలిసిందే. కాకపోతే ఆమె హీరోయిన్గా యాక్ట్ చేయడం లేదు, విలన్గా యాక్ట్ చేస్తున్నారు. రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే మాత్రం కేక పుట్టిస్తుందని చెప్పొచ్చు. దీని మీద నుంచి కూడా అఫీషియల్ న్యూస్ అయితే రావాల్సింది. కాకపోతే SSMB 29 మూవీ గురించి మనకు తెలిసిందే కాబట్టి ఇప్పటిలో అయితే దీని మీద అఫీషియల్ న్యూస్ అయితే రాదు భయ్య. మనకు కూడా దీని మీద క్లారిటీ అయితే లేదు. ఈ రూమర్ అయితే బయట నడుస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి. చేంజర్ మూవీతో భారీ డిజాస్టర్ చూసిన రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీ ఆర్ట్స్ 16 శరవేగంగా అయితే షూటింగ్ జరుపుకుంటుంది భయ్య. న్యూ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. ఇందులో బీచ్ మోడ్లో కనిపించబోతున్నారు మన రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ కూడా ఈ షెడ్యూల్ అయితే జాయిన్ అయ్యారు భయ్య. చూడాలి, క్రేజీ న్యూస్ అయితే ఇది మనకి అఫీషియల్గా అయితే వచ్చింది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఆర్ట్స్ 16 కోసం. మీరు ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. కిరణ్ బోరం గారి అప్కమింగ్ మూవీ నుంచి టైటిల్ అయితే వచ్చింది భయ్య. కే ర్యాంప్ అనే టైటిల్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఇదైతే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఫన్ కూడా బాగా జనరేట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా భయ్య. చూడాలి ఈ మూవీతో ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు. ఆయన అప్కమింగ్ మూవీ దిల్ రూబా అయితే త్వరలో థియేటర్లో అయితే రానుంది భయ్య.